స్తోత్రములు. మరి ఈ సమయం దయచేందుకు ప్రభుత్వ స్తోత్రాలు ఇస్తున్నాం. ఎందుకంటే మనం దినాలు భయంకర దినాలు ఉన్నాము. ఎక్కడ పట్టినా మరి భయంకర వర్తమానం ఉంటున్నాము. ప్రపంచ నలుమూలల్లో కరోనా వైరస్ నుంచి పని భయంకర శత్రువు ప్రపంచమంతా గలగలాడిస్తూ ఉంది. కాబట్టి ఇటు దుర్దినాలు మనన్నాము. బైబిల్ ప్రకారం చూసిన తర్వాత మరి అంచె దినములు అపాయకర దినాలు వస్తాయని చెప్పని ప్రభుని క్రీస్తు యొక్క తన నోటిలో పలికిన మాటలు మనకు బైబిల్లో చెప్పన్నమాట. కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో మనకు తెలుసుగా ఈ సమయం చూడలేక మనకంటే మహాగణులైన వారు, మంచి విద్యాంసులు గొప్ప గొప్ప వారు ఎంతమంది సంవత్సరం లేక మరుగైపోయినారు. ఆయన ప్రభు కృపచేత మన యొక్క సమయం కొరకు సజీవ సంఖ్యలు ఉంచి ఈ సమయానికి దయచేసి బట్టి ప్రభునామనికే కోటానికి స్తోత్రాలు ఇస్తున్నామని చెప్పన్నమాట. కాబట్టి ఇప్పుడు చిన్న పాట పాడదామని చెప్పన్నమాట. చిన్న పాట పాడి తర్వాత మనం ఆరంభం చేద్దామని చెప్పన్నమాట. 215 నెంబరు 215 పాటలు మనం పాడుకుందామని చెప్పన్నమాట. సియోను పాటలు సంతోషమోగా పాడు, సియోను గెలుదము. సియోను పాటలు సంతోషమోగా పాడు, సియోను గెలుదము. లోకాన శాశ్వత ఆనందమే మేయలే గాడిసే పెను ప్రియోడే సో. లోకాన శాశ్వత ఆనందమే మేయలే గాడిసే పెను ప్రియోడే సో. పొందవలే లోకమునందు కొంతకాలమేను శ్రమను. పొందవలే లోకమునందు కొంతకాలమేను శ్రమను. నాటలు సంతోషముగా పాడు, సియోను గెలుదము. ఐగుప్తును విడచినట్టి సులేధారలో. ఐగుప్తును విడచినట్టి మీరు సులేధారలో. నిత్య నివాసములేలో నా నేత్రాలు కాణనుపై నిల్పుడి. నిత్య నివాసములేలో నా నేత్రాలు కాణనుపై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడు, సియోను గెలుదము. ఆవను పోలిన సేదైన సమూలధార పవల సేయోనానిమి. మారాను పోలిన సేదైన సలములధార పవల సేయోనానిమి. నడుపొడో మారాణి తనదో మాట నమ్మో. నిరక్షకొండగు యేసే నడుపొడో మారాణి తనదో మాట నమ్మో. సియోను పాటలు సంతోషముగా పాడు, సియోను గెలుదము. ఐగుప్త ఆశలన్నీ విడసి
యేసుని వెంబడించి ఐగుప్త ఆశలన్నీ విడసి రంగుగా యేసుని వెంబడించి పాడైన విధేయులై వీరాజల్లుడే పాడైన అరహ పాపంబు మాని విధేయులై వీరాజల్లుడే సియోను పాటలు సంతోషమోగ పాడు సియోను బెల్లోదము ఆనందమయ్య లోకంబు మనదే అక్కడ నుండి వసోనే సో ఆనందమయ్య లోకంబు మనదే అక్కడ నుండి వసోనే సో సియోను గీతము సంపోగ కలసి పాడేదమో ప్రభు యేసుకుజే సియోను గీతము సంపోగ కలసి పాడేదమో ప్రభు యేసుకుజే సియోను పాటలు సంతోషమోగ పాడు సియోను బెల్లోదము. ప్రార్థిస్తాం. కృపా కనికరముల మా గొప్ప తండ్రి, తండ్రి యొక్క ఉదయకాలం వేళనైనా తండ్రి రీతిగా నేను సృష్టించే భాగం దయచేస్తున్నాను. స్తోత్రాలు తండ్రి. మాట్లాడబోతుంది దాసునిగానే మీకు చూడండి, అరుగుపరచండి, మీకు పరిశుద్ధాత్మ సాయం చేయొచ్చు తండ్రి. నేను ప్రతి ఒక్కరికి తండ్రి ఈ ఆశీర్వాదంగా జీవిస్తారని మా కొరతలో చూపిస్తున్నాను నేను తిరుగుతున్నాం తండ్రి. ఆమె బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడు పౌలు రాసిన పత్రిక కొరింథీ పత్రిక మొదటి పత్రికలో చిన్న భాగం తీసుకుందాము. అపోస్తలుడు పౌలు ఒకప్పుడు దైవశత్రుడుగా ఉండి దేవుని పిల్లలను హింసిస్తూ సంఘమును పాడు చేస్తూ అనేక విధములుగా స్త్రీలనుకోకుండా పురుషులనుకోకుండా లాకపోయి యెరూషలేము పట్టణంలో మరి సంస్థ గదిలో శరలో వేసేటి వాడు చెప్పన్నమాట పౌలు. క్రీస్తు వాక్యం అంటే ఆయన పెద్ద శత్రుడు అని చెప్పన్నమాట. కాబట్టి ఈ మార్గం నడిచే వారిని అందరూ సంహరించాలని చెప్పి ఉద్దేశం చేసుకొని మరి దమస్కు దారిలో ఒక అననీయ పట్టణం అననీయుడు వచ్చి పని నీతిమంతుడు వచ్చి పని ఆ వర్తమానం తెలుసుకోవడానికి మరి హిజబుగా మరి పౌలు అక్కడ ఉన్నట్టుగా మా కుటుంబాన్ని నాశనం చేయాలని చెప్పని పట్టుకురావాలని చెప్పని ప్రయాణాలు పోతుండొచ్చు చెప్పన్నమాట. అపోస్తలుడు పౌలు సైన్యాన్ని తీసుకొని గుర్రాలు ఎక్కువని. కానీ 9వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు చదువుకున్నప్పుడు మీకు ఈ భాగం తెలుస్తుందని చెప్పన్నమాట. పోతున్న సమయాలు చెప్పినమాట ప్రభువు క్రీస్తు ఆయనకు ప్రత్యక్షమై చెప్పిన మాట ఏం చెప్పాడు, సౌలా నీవు నేల హింసిస్తున్నావు అని చెప్పి మాట పైనుండి శబ్దం వచ్చింది చెప్పన్నమాట. ఆ మాట ఏమిటో చెప్పన్నమాట, పౌలు నేల మీద బోళ పడిపోయాడు చెప్పన్నమాట. పడిపోయిన తర్వాత పర్వతాల దేవుడు చెప్పిన మాట ఏం చెప్పంటే, నీవేళ నన్ను హింసిస్తున్న తర్వాత పౌలు ఏం చెప్పన్నమాట చెప్పిన మాట ఏం చెప్పండి, ప్రభువా నువ్వు ఎవరిపై చెప్పాను, నువ్వు ఎవరిన కాదు, నువ్వు హింసిస్తున్న క్రీస్తు నేను, కాబట్టి తినను మార్గం పాడు చేయక మానవా అని చెప్పాను. ఇక మాట వచ్చే లోపల పౌలు తక్షణ నేల మీద పడ్డాడు. పౌలు ఆయన చిత్తానికి లోపడ్డాడు చెప్పన్నమాట. ప్రభువుకి వాక్యానికి లోబడ్డాడు చెప్పన్నమాట. అంతవరకు పెద్ద శత్రుడికి పౌలు ఇప్పుడు ఏం చెప్పన్నమాట, ప్రభువుకి మరి కిసుగా దైవ చిత్తానికి లోబడ్డాడు చెప్పన్నమాట. లోబడి పౌలకి చెప్పిన మాట ఏం చెప్పన్నమాట, నీవిక నేను ఒక పాత్రకు వాడుకుంటాను కాబట్టి నీవు దైవ బిడ్డలు హింసిస్తే కానీ సంఘాన్ని పాడు చేయడానికి మానుకొని నా యొక్క పాత్రగా జీవించడానికి వాడుకుంటాను చెప్పిన తర్వాత పౌలు మరి దాని విషయం చెప్పి చెత్తమని చెప్పి నిజముగా ఒప్పుకోనాడు చెప్పను, మరి నిజముగా సహాయపడ్డాడు చెప్పనమాట. సహాయపడ్డాడు మరి పౌలుకి చెప్పనమాట. దమస్కు దారిలో ఉన్నట్టు మరి అననీయ కుటుంబానికి పోయే లోపల
అనయ్యకి ఒక మాట వచ్చి చెప్పనమాట, అనయ్య మరి అపోస్తలుడు పౌలు సౌలు, ముందుగా సౌలులేండి, ఆయన మరి ఇక్కడ వచ్చేప్పుడు ఇంకా వస్తుండే కాబట్టి ఆయన విషయంలో ప్రార్థన అని చెప్పిన వర్తమానం వచ్చినప్పుడు ఆ అనయ్యకి సహోదరుడు చెప్పిన గొప్ప భయపడ్డాడు చెప్పన్నమాట. అయ్యో ఇక్కడ నన్ను కూడా పాడు చేసి వస్తుండాడా, దైవబిడ్డలు పాడు చేసి అనేక మనకి సంఘాలు హింసించి పాటు శత్రుడు ఉన్నట్టు వాడు మరి నాకు వస్తాడో చెప్పన్న తర్వాత లేదు అతను సాధనకు వాడుకున్నాను కాబట్టి ఆయన విషయంలో ఏ కప్పాయి లేదు కాబట్టి నువ్వు ఆయన విషయంలో ప్రార్థన చేయమని చెప్పినప్పుడు అప్పుడు అన్నయ్య దగ్గరికి వచ్చిన తర్వాత అన్నయ్య కలుసుకొని ఇద్దరు కలుసుకొని మాట్లాడిన తర్వాత ప్రభుని క్రీస్తు యొక్క నామం పేరట అన్నయ్య వాక్యం అందించి తర్వాత ఆయన మరి నిజముగా ఆయన పక్షంలో ప్రార్థించుకున్నమాట. అప్పుడు ఏం చెప్పనమాట, మరి గుర్రం మీద గురి పడ్డ తర్వాత పౌలుకి ఏం చెప్పాడు, గుడ్డోడైపోయాడు, మరి అంధకారం పెంచుకున్నమాట, కళ్ళు కానీ రాలే, ఎవరో పట్టుకొని తీసుకొని పోయారో చెప్పనమాట. అప్పుడే చెప్పనమాట ప్రభుని క్రీస్తు సన్నిధిలో అన్నయ్య మరికి ప్రార్థన చేయగా తర్వాత ఆయన కళ్ళ నుండి పొరలు రాలిపోయి ప్రభుని క్రీస్తుని అంగీకరించి రక్షించబడిన తర్వాత బాప్తీసు తీసుకొని దైవ సేవకుడు అయ్యాడు చెప్పనమాట. దైవ సేవకుడు కాదు, దైవ సన్నిధిలో ఆయనకు హస్తాక్షరాలు చెప్పనమాట. ఆయన రాసిన పత్రికల్లో సుమారు 14 పత్రికలు రాశాడు కదా 66 గ్రంథాలలో. తర్వాత ఈ 66 గ్రంథాలు రాసిన పత్రికలు కొత్త నిబంధనల్లో మరి రాసిన పత్రికలు 14 చూసిన తర్వాత ఈ మొదటి కొన్ని పత్రికలు మాట రాసి చెప్పనమాట. అదేమి చెప్పనమాట 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో ఒక ఇశ్రాయేలుకి ప్రయాణం జరిగిన సంగతులు బట్టి జ్ఞాపకం చేస్తూ చెప్పనమాట. ఎందుకంటే చెప్పాడు, ఇశ్రాయేలు మరికి ప్రయాణం అయినప్పుడు ఐగుప్తు దేశం దారిశత్రుడి హింసగా మోషే ద్వారా విడుదలై వారు ప్రయాణం అయిపోతున్నప్పుడు తర్వాత ఇప్పటి వారి లోపం జరిగిన సంగతులంతా మనం 10వ అధ్యాయం చదువుకుంటే బాగా అర్థమవుతుందని చెప్పనమాట. తర్వాత మరి కింద ఒక హెచ్చరిక రాసి చెప్పడం ఏమని చెప్పనమాట 10వ అధ్యాయము తర్వాత 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై మనకు రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకున్న అనేక సంగతులు అంటే నిలబడి వారికి, క్రైస్తవులు వారికి, నువ్వులు కాదు లేకపోతే మనకి మతస్థులు కాదన్నమాట. ఎవరికి ఈ పత్రిక చెప్పనమాట, నిలబడినట్టు వారికి ప్రభుని క్రీస్తు నమ్ముకొని రక్షించబడి దైవసత్వానికి లోబడిపోయి నిజముగా పాపం పరిహారం అయిపోయి ప్రభుని క్రీస్తు సంరక్షణ అంగీకరించి రక్షించబడిన వారికి ఇచ్చిన పత్రిక యొక్క మాట ఏమని చెప్పనమాట, నిలబడిన నీవు పడిపోకున్నట్టుగా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పని. ఈ మాట మనం గమనించుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఏమి చెప్పనమాట, రక్షించబడి తన పిల్లలకు కానీ లేకపోతే ప్రభుని వేసుకుని అంగీకరించిన పిల్లలు కానీ ఈ సక్కలకు హెచ్చరిక చెప్పన్నమాట. బైబిల్ చాలామంది నిలబడ్డారు, చాలామంది పడిపోయారు చెప్పన్నమాట. బైబిల్ ప్రకారం చూసిన తర్వాత ఎంతోమంది పడిపోయారు చెప్పన్నమాట. ఆరంభించిన వారు అంతమంది సరి లేకుండా తేలిపోయిన చరిత్రలంతా ఎన్నో మనం చదువుగలము, వారి పేర్లు కూడా మనం చదువుగలము పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాను, మనకు ఒక హెచ్చరిక చెప్పనమాట, నిలబడి నీవు అంటే ప్రభుని వేసుకుని అంగీకరించినావు. ఒకప్పుడు నిజముగా పౌలు వలె సౌలు బాగా ఉన్నట్టుగా పౌలుగా మార్చబడినట్టుగా ప్రభుని క్రీస్తు నమ్ముకొని రక్షించబడ్డావు, దైవబిడ్డగా మరి నిజంగా చేర్చబడ్డావు, సంతోషం అని చెప్పనమాట. అయితే నిలబడిన తనకు నీవే చెప్పనమాట. పెళ్లి చెప్పంటే పడిపోకుండాట్టుగా జాగ్రత్తగా చూసుకోవాల్సి అన్నమాట. బైబిల్ ప్రకారం చూసిన తర్వాత పాత నిబంధనలో 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయంలో ఒక మంచి దైవదాసు సంగతి జ్ఞాపకం చెప్పన్నమాట. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం మొదటి వచనం. 2వ దినవృత్తాంతములు 14 మొదటి వచనం చెప్పన్నమాట. బైబిల్ వంటి వారు 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము మొదటి వచనం చూడాల్సి పని మనం చేస్తాం చెప్పన్నమాట. తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణం పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశా రాజాయను. ఆశను బట్టి మరి జ్ఞాపకం చెప్పన్నమాట. దైవదాసుడు ఇప్పటికీ ఆశ అంటే మరి చూసిన తర్వాత ఆరంభంలో ఆశ మంచి పని చేసినాక మీకు బైబిల్ బాగా చదువుకునే వారికి అర్థమవుతుంది చెప్పన్నమాట. అందుకే నిలబడి వారు నీవు వచ్చేప్పుడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకున్న తర్వాత అది మనకిచ్చిన చక్క హెచ్చరిక చెప్పన్నమాట. ఈ దైవదాసుడికి మరికి ఏమి చెప్పన్నమాట, మరికి ఆశ
దేవునికి మంచి బిడ్డగా జీవించాడు చెప్పన్నమాట 14 మొదటి తర్వాత. తర్వాత దేవునికి బిడ్డగా తీర్చబడి రాజసింహాసనం కూర్చొని తర్వాత రాజు పరిపాలన చేస్తాడు చెప్పన్నమాట. రాజు పరిపాలన చేస్తున్న పేరు చెప్పన్నమాట. మొదటి వచ్చిన చదువుకుంటాడు ఏమని చెప్పన్నమాట. అబీయా తన పితరులతో కూడా నిద్రించగా జనులు అతనిని దావీదు పట్టణం ముందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో దేశం 10 సంవత్సరములు నెమ్మది చెప్పాను. ఇప్పుడు లోకం మన నుండి దినాలు నెమ్మది లేదు చెప్పన్నమాట. ఎక్కడ నెమ్మది లేదు చెప్పన్నమాట. ప్రపంచం నలుమూలలో ఒక రాష్ట్రం కాదు, ఒక పల్లె కాదు, ఒక పట్టణం కాదు చెప్పన్నమాట. ఈ ప్రపంచం మనిషి సూర్య చంద్ర నక్షత్రం పరిపాలించే లోకంలో ఈ సమస్త సృష్టి యావత్తు కూడా చెప్పాను. ఇప్పుడు ఏం చెప్పండి నెమ్మది లేదు చెప్పన్నమాట. ఎందుకని చెప్పంటే అరుణ శరీరం పెద్ద భయంకరంగా శాపం చెప్పారు లోకానికి. తర్వాత ఇప్పుడు ఏం చెప్పనమాట లోకంలో ఉంటుంది మాకు మానవ సృష్టి ఏ సమయంలో జరుగుతుందని చెప్పి ప్రపంచం మొత్తం గజగలాడిపోతుంది చెప్పనమాట. ఈ లోకంలో నెమ్మది లేదు చెప్పనమాట. నెమ్మది లేని లోకంలో మనం లోన్ చెప్పనమాట. అయితే ఆశ తినవలసి చెప్పనమాట. దేశమంతా కూడా చెప్పనమాట. ఆయన పరిపాలనలో దేశం నెమ్మది కొరకు చెప్పని సంగతులు మనం చదువుకోవాలని చెప్పనమాట. ఎంతవరకు చెప్పనమాట. ఆ దేశంలో నెమ్మది వరకు చెప్పండి 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల యుద్ధములు కానీ పోరాటములు కానీ కరువులు కానీ కాటకములు కానీ ఏవి లేచి చెప్పనమాట. దేశమంతా నెమ్మది కూడా నెమ్మది చెప్పనమాట. తర్వాత నెమ్మది వరకు దేశానికి రాజుగా పరిపాలన చేస్తున్న ఆశ మంచి పరిపాలన మంచి పేరు కలిగిన వాడుగా దేవుని ప్రాణదృష్టి బిడ్డగా తయారు చెప్పనమాట. ప్రతి విషయాలు చెప్పనమాట. మోస ఆశ ప్రాణదృష్టి చెప్పనమాట. ఆశ ఏమి చెప్పనమాట. ఈ 12 చదువుకున్న తర్వాత యెహోవా ఆశా ఎదుటను యోదావారి ఎదుటను నిలవనీయక వారిని ముచ్చినందున వారు పారిపోయి ఆశాయు అతనితో కూడా నున్న వారును గెరారు వరకు వారిని తరుమగా కూషీయులు మరలా కంతులు తీర్చలేక భయము చేత ఆయన సైన్యపు భయము చేతను చెప్పనమాట. ప్రాణం చేసినట అంటే 11వ వచనము లాస్ట్ భాగం అన్నమాట. నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైన చేయమున్న నీకము అని ప్రార్థించనమాట. ఆశ ఆయుధాలు తీసుకొని యుద్ధానికి పోలే, లేక మరికి భూలోకంలో మరి ఆయుధాలు తీసుకొని పోరాడి చేసింది కాదని చెప్పనమాట. ఆయనకు ఒక పరీక్ష వచ్చి చెప్పను, మనకు కూడా ఒక పరీక్ష వచ్చి చెప్పండి. లోకంలో కాబట్టి మనకు అనేక తొందరలు వస్తాయి చెప్పనమాట. లోకంలో మీకు అనేకమైన సమయాలు ఉంటాయి చెప్పని ప్రభుని క్రీస్తు తన 106 పలికిన మాటలు యోహాను సువార్త 16 అధ్యాయం 30 చదువుకున్న తర్వాత మనకు అందరికీ అది ఒక పాఠం వచ్చి చెప్పన్నమాట. ఆశ లోకం మనకు సమాజం చెప్పన్నమాట. ఈ శ్రమదలో మాట కాబట్టి ఆశ చెప్పన్నమాట. ఉచికి పైన శత్రువులంతా మనకి కృషి అంతా వచ్చి ఇసుకేస్తే రాళ్ళ జనాలు మరి చుట్టూ కవర్ అయినప్పుడు తర్వాత ఆశ సైన్యాన్ని తీసుకొని లేక పౌజులు తీసుకొని ఏమని చెప్పన్నమాట. నాకు యుద్ధానికి పోలేదు కానీ అయితే పరమతారి దేవుని సన్నిధులు మోకాళ్ళు ప్రాణం చేసి పడాలి. ఏమని ప్రాణం చూడు, నీవే మాకు దిక్కు అయ్యా, ఈ సైన్యం జయించేదానికి మాకు చేత కాదు, నాకు సైన్యం లేదు, లేకపోతే నేను పోరాడేదానికి శక్తి నాకు చాలదు, కాబట్టి నమ్ముకున్నా కాబట్టి నీ పాదములు కాబట్టి నీవే ఇక మనకి సైన్యానికి పారదోలి మమ్మల్ని రక్షించకు నీవే కారణం అని చెప్పి బైబిల్లో మనకు రాయబడి చెప్పన్నమాట. కాబట్టి టైంలో చెప్పన్నమాట. ఈ టైంలో చెప్పన్నమాట జరిగిన సంగతి చెప్పన్నమాట. ఆశ ప్రాణం చేయగా పరమదేవుడు వాగ్దానం చెప్పనమా, ఆశ నువ్వేం భయపడదప్ప, నేను నీకు తోడుకుంటాను కాబట్టి యుద్ధం మీద తీసుకోనమాట, నీది కాదు కాబట్టి నేను చేస్తాను చూడమని చెప్పని ఆ ఖుషీలందరూ చెప్పాడు. పారదోలి చెప్పాను. విశ్వేశ్వరాల జనాలంతా ఆశతో నిలవలేక చెప్పండి పారదోలి పరాలు వెళ్ళిపోయి చెప్పనమాట. మంచి ప్రార్థన కూడా చెప్పండి మా ఆశ. తర్వాత 2వ వచ్చిన చదువుకుంటానికి ఏమని రాయబడింది, మొదటి వచ్చిన తర్వాత లాస్ట్ భాగంలో 5వ అధ్యాయం వచనములో ఉన్నత స్థలములను మొదటి 5వ వచనం సూర్య దేవత వారి పట్టణములన్నిటిలో నుండి అతని ఏలుబడి యందు నెమ్మదిగా ఉంది చెప్పనమాట. రెండవదిగా నెమ్మది. సో నెమ్మది మనం చూసిన తర్వాత ఇప్పుడు నెమ్మది లేదు కదా మన మిడి దినాల్లో. అయితే ఆశా దినాలు చెప్పనమాట. 10 సంవత్సరాలు చెప్పనమాట. నెమ్మది కూడా చెప్పి నెమ్మది చెప్పారు.
కారణం చెప్పిన పర్వతాన్ని దేవుడు ఆయనకు తోడుకున్నాడు కాబట్టి ఆ వచ్చే శత్రుడు జయించి పారదోలికి శక్తి ఇచ్చాడు కాబట్టి ఆశ దేశం చెప్పిన 10 దినాలు 10 సంవత్సరాలు చెప్పనమాట నెమ్మది పడిన చెప్పనమాట. తర్వాత మనకు 2వ చూసిన తర్వాత 5 మరి చదువుకున్నాను కదా. తర్వాత మనకి 6 కూడా ఒక మాట చెప్పనమాట. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధం అది కూడా నెమ్మది పంచుకోనమాట. చూడండి, ఇప్పుడు చూసిన తర్వాత 3వ నెమ్మది. ఫస్ట్ నెంబర్ చదువుకున్నాము, తర్వాత 2వ నెంబర్ చదువుకున్నాము, 3వ సంవత్సరం చెప్పనమాట. 7వ వచనం. అతడు యూదావారికి ఇలాగ ప్రకటన చేశాడు, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి. మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలిగేసి ఉన్నాడు. చూడండి ఎట్లా మన చుట్టూ, మనకు మాత్రం కాదు, మన చుట్టూ కూడా నెమ్మది తెచ్చి పని బైబిల్ రాసి పనమాట. అంత ప్రార్థనపరుడు, అంత భక్తిపడు వచ్చి పనమాట. ఆశ మంచి నమ్మకంగా 10 సంవత్సరాలు దేశం వచ్చి పనమాట. యుద్ధాలు లేవు, కరువులు లేవు, కాటకం లేవు, శత్రువులు వచ్చి మనం మరి యుద్ధం చేసే శక్తి సాలదు. పర్వత దేవుడే మరి నిజబడికి వారికి ఆయన పక్షాలు పనిచేసాడు కాబట్టి దేశమంతా గడిచిపడే 10 సంవత్సరాలు నెమ్మదిగా నెమ్మదిగా చెప్పనమాట. ఇట్లాంటి దీర్ఘ ఆశ అని చెప్పనమాట. ఇప్పుడు ఆ విశ్వాసానికి పరీక్ష చెప్పనమాట. అందుకే మనం చదువుకున్నాం కదా, నిలబడే నీవు పడిపోకుండాట్లుగా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి. ప్రభు నమ్ముకున్న తర్వాత నమ్ముకున్న సంతోషమే. నీ కోటి పాపలకు ప్రభు క్రీస్తు సెలవుకి ఇవ్వబడ్డాడు, ఆయన ప్రశస్త రక్త ద్వారా కడగబడ్డావు, సంతోషమే. తర్వాత దైవుడికి తీర్చబడ్డావు, సంతోషం చెప్పనమాట. ఆ దేవునికి రెక్కల కింద హాస్యంగా ఉండవచ్చు చెప్పనమాట, నెమ్మది కూడా చెప్పనమాట. అయితే పడిపోకూడదు చెప్పనమాట. కొద్దిగా నెమ్మది కలిసి మన విశ్వాసం పరీక్ష చెప్పనమాట. పిలిపత్రుడు మాట రాయబడి చెప్పనమాట. లాస్ట్ వచ్చి చెప్పనమాట. మరి ఏమే చెప్పనమాట, ప్రభువు క్రీస్తు పడిన పాటలలో సభలలో నీకు కూడా కొంచెం పాలు భాగం ఉందని చెప్పి రాశాడు చెప్పనమాట. కాబట్టి మనం ప్రభువుని యేసుకు నమ్ముకున్న తర్వాత, మన కోటి పాపాలు క్షమించిన తర్వాత, మనం ప్రభువుని క్రీస్తు నమ్ముకున్న తర్వాత మనకు నెమ్మది ఉంది చెప్పనమాట. అయితే ఈ లోకం ఉన్నాడు కాబట్టి, ఈ దుష్టలోకం ఉన్నాడు కాబట్టి, సాతాను సంబంధం వరకు లోకం ఉన్నాడు కాబట్టి, ఈ లోకంలో అనేక మరికి శ్రమలు, అనేక తొందరలు, అనేక రోగాలు, బాధలు, లేక మరికి పోరాటములు, ఆకపక్కల పోరాటములు, పని మీద పోరాటములు, లేక సంఘములు మరికి సమాధానం లేక సాతాను వాడు మరి ఎలుగుతో పనిచేస్తున్నాడు, పోరాటం, ఇటువంటి సమస్య అన్నమాట. చెప్పండి, మనకు ఒక విశ్వాసానికి పరీక్షించి అన్నమాట. ఈ పరీక్ష నెలలో కూడా పడిపెట్టి వారు చాలా మంది చెప్పన్నమాట. కాబట్టి ఇప్పుడు 10 సంవత్సరాలు దేశం బాగా పరిస్థితుడు, మంచి పరివర్తన చేశాడు, మంచి పొందినాడు, మంచి ప్రార్థన పడు, ఆశ వాళ్ళ సంతోషం చెప్పన్నమాట. అయితే ఆశ విశ్వాసానికి ఒక పరీక్ష వచ్చి చెప్పన్నమాట. మన విశ్వాసం కూడా పరీక్ష వస్తే చెప్పన్నమాట. మనం నమ్ముకున్నది ఏదో మరి సడన్గా భర్త చనిపోవచ్చును, లేక పుట్టిన బిడ్డ తక్ష చనిపోవచ్చును, మనకేదైనా భయంకర కాయలు రావచ్చును, లేకపోతే చేస్తున్న పని పోవచ్చును, లేకపోతే మరి అనేక తొందరలు లేవు చెప్పన్నమాట. ఈ లోకములో శత్రువులు అనుకుంటు కాబట్టి శత్రువుడి సాతనటి వాడి చెప్పన్నమాట. మనలను అనేక హింసలు పాలు చేసి గ్యారెంటీ చెప్పన్నమాట. అయితే ఇటు దాంట్లో చెప్పన్నమాట పడిపోకుండాట్టుగా జాగ్రత్తగా చూసుకొని చెప్పన్నమాట పౌలు చెప్పిన మాట. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పండి, సౌలు ఆశకి ఒక పరీక్ష చెప్పన్నమాట. ఆ పరీక్ష చెప్పన్నమాట 13వ వచనం. ఆశాయు అతనితో కూడా నున్నవారును గెరారు వరకు వారిని తరుమగా కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయం చేతను ఆయన సైన్యపు భయం చేతను పారిపోయి యూదా వారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకునేది. గెరారు చుట్టూనున్న పట్టణంలోని వారందరి మీదికి యెహోవా భయము వచ్చాను కనుక ఆ పట్టణములన్నిటిని కొల్లబెట్టి వాటిలో ఉన్న ఉత్కటమైన కొల్ల సొమ్మంతయో దూసుకునేది. మరియు వారు పశువుల శాలలను ఇంకా ఇదంతా మనకు కావాలని చెప్పనమాట. ఆశకు వచ్చిన పరీక్ష చెప్పనమాట, విధమైన పరీక్ష చెప్పనమాట. మనకు కూడా మన యొక్క విశ్వాసానికి మనకి తేలిపోతారా ఉంటారని చెప్పని కొన్ని విషయాలు ఇచ్చి మనం పర్వత దేవుడే మనకు కొన్ని పరీక్షలో మరి ఇక వదిలిపెట్టేది కద్దని చెప్పనమాట. అయితే నెమ్మది మనకి దేశానికి చెప్పనమాట. మనకి ఆశకి ఒక చిన్న పరీక్ష చెప్పనమాట. ఎక్కడ చెప్పనమాట, బైబిల్ గ్రంథంలో 14వ అధ్యాయము 12 వచ్చి చదువుకున్న తర్వాత ఈ మాట రాయబడి చెప్పనమాట. 12 చదువుకున్నాం కాబట్టి అవసరం లేదు చెప్పనమాట. ఇప్పుడు 16 జలకు బోధన చెప్పనమాట. 16:7 బోధన చెప్పనమాట.
16. ఆ కాలం ముందు దీర్ఘదర్శి అయిన అనాయి ఆ. యూదా రాజు అయిన ఆసా యొద్దకు వచ్చి ఆ. అతనితో ఈలాగు ప్రకటించాను, ఆ, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివి. చూడండి, ఎట్లా చూడండి. ఈ దేశం వచ్చి పనమాట వచ్చి మన ఒక్క ఆశ వచ్చి పనమాట దేవుని నమ్ముకున్నట్టు వాడు ఒకప్పుడు ప్రార్థించేవాడు, ఒకప్పుడు సైన్యం జయించేవాడు, దేశం అంతా 10 సంవత్సరాలు గడిచే పనమాట నెమ్మదిగా పరిపాలించే దైవదాసుడు, మంచి గొప్ప విశ్వాసంతో పరిక దైవదాసు చెప్పనమాట. ఇప్పుడు విశ్వాసం నుంచి వచ్చి పరీక్ష, ఆ పరీక్షకు వచ్చి పనమాట ఆశ తేలిపోయినట్టుగా బైబిల్ రాసిపన్నమాట. ఏమి రాసిపడి దీర్ఘదర్శి దైవదాసు చెప్పనమాట. ఆశలు కొన్ని పొరపాటు విశ్చించపన్నమాట. ఆ పొరపాటు తర్వాత 14 అధ్యాయం లాస్ట్ భాగంలో రాసిపడిన పొరపాట్లంతా అవన్నీ చూసిన తర్వాత దైవదాసుడు పర్వతాన్ని దేవుడు. ఎందుకంటే ఒక వ్యక్తి పడిపోతాడని చెప్పంటే పడిపోక ముందుగా చెప్పిన వారికి ఒక పరీక్ష ఇస్తాడని చెప్పనమాట. ఆ పరీక్ష నిలవాలని చెప్పని కొన్ని విషయాలు చెప్పిన దైవదాసులు పంపించి పరీక్ష చేస్తాడు చెప్పనమాట. ఆ పరీక్ష చెప్పనమాట వేసుకొచ్చి దైవదాసు వచ్చినాడు. అయ్యా, నీ యెహోవా సన్నిధులు మనకి ప్రాణం చేసి ఒక్కొక్క ప్రాణం చేసేవి, నమ్మకంగా ఉంటివి, దేశమంతా నెమ్మది కాపాడుతీవి. కానీ అటువంటి విశ్వాసముడికి నీవే చెప్పనమాట కొద్దిగా విశ్వాసముడికి మరి తిరగా డౌన్ అయిపోయి మరి ఏమో పడిచి పెట్టి ఏరియా రాజు నమ్ముకున్నావే నువ్వు అని చెప్పి నేను మొట్టమొదటి చెప్పనమాట. 7 శ్రేణులు రాశాడు. అతడు యూదా వారికి ఇలాగు ప్రకటన చేశాడు, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధా రాజు అయిన ఆశ యొద్దకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించాను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని కొనిపోయాను. బహు విస్తారమైన ధనమును, గుర్రపు రౌతులను, కూషీయులను, లూబీయులను, గొప్ప దేవుడు దండైన వచ్చింది కదా. ఈ సంగతి అంతా రాస్తాను చెప్పనమాట. చెప్పనమాట. ఆ దైవదాసునికి సేవకుడు, దేవుని సేవకుడు చెప్పిన తర్వాత చెప్పాడు ఆశ మరి ఏమన్నా పొరపాటు ఉంటే తక్షణం మనకి చెప్పనమాట. మనం మాకు వాక్యమైన తప్పుడు, లేక మన పరిశుద్ధ గ్రంథం చదువుకునే తప్పుడు, మన పొరపాటు కొన్ని దేవుడు బయలుపరుస్తాడు చెప్పనమాట. ఏ విషయంలో మనకు డౌన్ అయిపోయినామో, లేక ఏ విషయం తగ్గిపోతున్నామో, లేక తగ్గిపోలేదో ఆ సంగతి చెప్పిన పర్వత దేవుడు చెప్పనమాట. మరి మనకు బయలుపరుస్తాడు చెప్పనమాట. మొదటి గద్దిస్తే చెప్పనమాట. నువ్వు చేస్తున్న పని సరిలేదు కాబట్టి సరి చేసుకొని చెప్పని ఆ పరిశుద్ధాత్మ పర్ఫెక్ట్ చెప్పని మనకు ఒక హెచ్చరికిస్తాడు చెప్పనమాట. లేక మన మనకు వాక్యం చెప్పే దైవదాసులు పోయిన తర్వాత ఆ దైవదాసులు చెప్పిన వాక్యంలో చెప్పన మనకు కొన్ని పొరపాట్లు మనకు హెచ్చరిక వస్తాయి చెప్పనమాట. వచ్చిన తర్వాత చెప్పాను మన తక్షణ దిద్దుకోవాల్సిన బడ్జెట్ మనకు ఉందని చెప్పనమాట. అట్లా దిద్దుకొని ఒక ఆశ దిద్దుకోలే చెప్పనమాట. దిద్దుకుంటే బాగుండేది. ఆశ చెప్పనమాట. దైవదాసులు చెప్పింది మాటలే చెప్పనమాట. అడిగాడు అన్నమాట, ఎందుకయ్యా నువ్వు యెహోవా నమ్ముకున్నట్టు వాడు ఇంతగా 10 సంవత్సరాలు నమ్మకం నీవు ఆ విశ్వాసుడు తగ్గిపోయి కిందకు వచ్చి ఆ శరీరాజు నమ్ముకుంటే కదా అనే లోపల ఆశకు మిక్కడమైన కోపం వచ్చి చెప్పన్నమాట. ఎందుకని చెప్పి దైవదాసులు మనకి హెచ్చరిక చేస్తే అది తైలాభిషేకం అని రాస్తాడు కీర్తన గ్రంథం 141 ఉంటే ఆ మాట చెప్పన్నమాట. ఎందుకంటే దైవదాసులు మనకి హెచ్చరిక మనకి ఇస్తే అదేంటంటే చెప్పన్నమాట తైలాభిషేకం అని రాయబడి చెప్పన్నమాట. ఆ దైవదాసులు చెప్పిన మాట పని చెప్పన్నమాట. ఆశ లోబడి సరిపేసుకుంటే బాగుండేది చెప్పన్నమాట. బాగాలేదు చెప్పన్నమాట. బాగాలేక అడేపై చెప్పన్నమాట తిరగబాటు కింద అంటాడు అనమాట. తిరగబాటు ఎవరు కింద రాస్తాడు 7 కింద భాగంలో 15, 16, 7 చదువు. 16 రెండోది పోయి విడిచిపెట్టి బాగా పడకపోయేది అనమాట. 14 వచ్చి మనకి ఇచ్చిన తర్వాత ఈ రెండవ దంతా 14 వచ్చిన 15 వచ్చిన 16 వచ్చేలో మనం చదువుకున్న చెప్పనమాట. అయితే దైవదాసులు హెచ్చరిక చెప్పనమాట. దీర్ఘదర్శి చెప్పిన మా 10 వచ్చిన చెప్పనమాట. దీర్ఘదర్శి ఇట్లు ప్రకటించినందువలన కోపగించుకొని రౌద్రం చూపి బందీగురం వేసాడు చెప్పన్నమాట. చూడండి, దైవదాసు హెచ్చరించిన తర్వాత ఏం చెప్పి సరిచేసుకోవాలి చెప్పన్నమాట. సరిచేసుకోవాలి చెప్పన్నమాట. కోపం వచ్చి చెప్పను తను హెచ్చరిదా నన్ను చెప్పేటి వాడు చెప్పన్నట్టుగా, నాతో చెప్పేటి వాడు చెప్పన్నట్టుగా,
నాకంత నెమ్మది కదగా నన్ను వచ్చి మరి హెచ్చరిస్తున్నాడు చెప్పిన మాట అతను కోపశీర్ చెప్పాను. కోపశీర్ చెప్పిన మాట తీసుకుపోయి దీర్ఘదర్శి దైవదాసం తీసుకుపోయి జైలుకి వేసి చెప్పన్నమాట. చూడండి ఎట్ట దగ్గర ఇప్పుడు చూడండి, నిలబడి నీవు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. ఇది జాగ్రత్త తెప్పించమన్నమాట. ఒక్క దినం కాదు, లేక ఒక సంవత్సరం కాదు, లేక 10 సంవత్సరాలు, లేక 20 సంవత్సరాలు కాదు, మన జీవితం అంత వరకు మనం ఈ లోకంలో జీవించినంత కాలం అంతా చెప్పనమాట. ఆ కాలం ఎటు వస్తుంది చెప్పనమాట. దీర్ఘదర్శి చెప్పి పడిపోయి జైలుకి వేసి చెప్పనమాట. కిందకు వచ్చి చెప్పాడు దీర్ఘదర్శి జైలుకి వేసి మాత్రం కాకుండా 9వ వచనంలో కాదండి, ఆ దీర్ఘదర్శి ఇట్లు ప్రకటించడం వల్ల అతని బందీ గృహంలో వేశాను. ఇదిగాక ఆ సమయం మందే ఆశ జనులలో కొందరిని బాధ కలిగజేశాను. ఆశ చేసిన కార్యముల అన్నిటిని గురించి యోధ ఇశ్రాయేలు రాజుల వృత్తాంతర గ్రంథం ముందు రాయబడి చెప్పి సంతోషమే. ఆశ తన ఏలుబడి యందు 39 సంవత్సరముల్లో పాదములలో మరొక జబ్బు పుట్టిందంట. ఇది ఒక పరీక్ష, విశ్వాసానికి ఒక పరీక్ష చెప్పన్నమాట. యాషేరు చెప్పండి 39 సంవత్సరాలు రాజు పరిపాలన చేసినాడు. ఈ 30 సంవత్సరాలు రాష్ట్ర భాగం చెప్పన్నమాట. ఈ ఆషాఢ మనకి దైవదాసం చెప్పండి అరికాలంలో జబ్బు పోషించిపోయి ఏదో పుష్పరోగం ఏదో తెలియదు మనకి. అరికాలంలో చిచ్చిపోయిన జబ్బు వచ్చిన తర్వాత చిచ్చిపోయిన ఆశయం చెప్పన్నమాట. వైద్యుల దగ్గర బయటకి చెప్పన్నమాట. యెహోవాను ప్రాణం విడిచిపెట్టేసినాడు. దైవ సన్నిధిలో మనకి నిజంగా ప్రాణం పట్టుకు వాడు అప్పుడు ఆపోజిట్ ప్రాణం చేసి పర్వతాన్ని దేవుడు మాట్లాడి ఆ యుద్ధమంతా ఆయన చేసి ఆ జయమనికిసిన మనకి పర్వతాన్ని దేవుడిని విడిచిపెట్టేసినాడు. వైద్యుల దగ్గర పరిగెత్తి పన్నమాట. వైద్యుల దగ్గర పరిగెత్తి పన్నమాట. ఆ మందులు ఈ మందులు ఆ వైద్యుడు ఈ వైద్యుడు, ఆ డాక్టర్ చెప్పింది ఈ డాక్టర్ చెప్పింది, సమస్తంతో చూసుకొని రోగము 2 సంవత్సరాలకంతా ఎత్తుకుని ఆడుతూ వస్తుంది. మనకి పైకి ఎక్కిపోతుంది చెప్పిన రోగం. కాలు కింద పెట్టేది కాలే, భయంకరమైన రణం, కాళ్ళు 2 కాళ్ళు రణమరిచిపోయినమాట. ఏ మందులు వేసుకున్నా, ఏ ఆయింట్మెంట్ రాసినా, ఎన్ని ఇంజక్షన్లు వేసుకున్నా, నాటు వైద్యం చూసినా, మరి ఏ వైద్యం చూసినా చెప్పిన అనమాట. ఆశకి స్వస్థత కలగని చెప్పన్నమాట. స్వస్థత చెప్పన్నమాట. పర్వత దేవుడు చూశాడు చెప్పాను. ఎందుకంటే దేవుడు ఒకపాలి ఏకదమ్మున హతం చేయడు చెప్పన్నమాట. తను నమ్ముకున్న పిల్లలకి ఏం చెప్పి కొన్ని పరీక్ష పెడతాడు. పరీక్ష నిలవరా ఒంటరి పడిపోతారని చెప్పిన సంగతి కొన్ని పరీక్షలు చేస్తారు. పరీక్ష చేసినప్పుడు తర్వాత నిలవకపోతే చెప్పిన చూసిన తర్వాత ఒక పని ఏటేస్తాడు చెప్పనమాట. అదే అంటాడు కదా, ఏ చెప్పిన కాలంగా మనం చెప్పనమాట. కాబట్టి ఇప్పుడు మనకి ఆశ గద్దెంపుకు లోబడి వింటే బాగుపడేది. సామెతలు ఎవరు దాచి రాయబడి కదా, ఒక పల్లె కిందటి వాడు చెప్పనమాట. ఇంటి రూపడి శరీరం దేవదోష మన శరీరం బాగుపడి చెప్పనమాట. తిరగబాటు చేసి మనకి ఆయన జైలుకి ఏర్పించి జనులంతా పట్టినటువంటి జనులంతా ఆయనతో రాజ్యం అంతా శ్రమలు చేసి ఏమేమి శ్రమలు పెట్టినాడో, ఏమేమి తొందరగా చేసాడు చెప్పనమాట. చేసిన తర్వాత పర్వత దేవుడు చెప్పండి పరీక్ష కాలం లేక ఒక జబ్బు వచ్చి చెప్పనమాట. ఆ జబ్బు ఏం చెప్పనమాట 2 సంవత్సరాలు చూసి చెప్పనమాట. ఒక పని ఏకదమ్మునకి అర్హత చేయాల, ఒక సంవత్సరం చూసి అర్హత చేయాల, 2 సంవత్సరాలు చూసి చెప్పనమాట. ఇంకా చూస్తాడా, ఇంకా మారుతాడా, ఇంకేమైనా నా వైపు తిరుగుతాడా, నా విషయాన్ని ప్రాణం చేస్తాడా, నేను సహాయం చేస్తామని పర్వత దేవుడు చూసినా కూడా ఆశ అంత మాత్రం సహాయం కూడా పాడి చెప్పనమాట. తర్వాత ఏం చెప్పారు, జబ్బు ఎక్కువైపోయింది. తర్వాత వచ్చి 31 సంవత్సరాలు చెప్పనమాట. చనిపోయాడు చెప్పి ఆశ చెప్పనమాట. చూడండి, ఆరంభెట్టు ఉంది, బాగుంది. రక్షించబట్టి నీవు నేను కానీ మనము కానీ ఆరంభంలో నమ్మచ్చమన్నమాట. అంతం శ్రేష్టంగా చెప్పనమాట. అందుకే పౌరులు రక్షించమన్నమాట. నిలబడి నీవు పడిపోకుండా జాగ్రత్త చూసుకొని చెప్పాను బైబిల్ రాయ చెప్పన్నమాట. ఇప్పుడు కొత్త నిబంధనకి బోధన చెప్పన్నమాట. కొత్త నిబంధనలు చెప్పన్నమాట. ఆశ్రమం అయిపోయింది కదా, చూసుకున్నారు కదా. ఎందుకంటే చూసినాడు 30 సంవత్సరాలు వెళ్ళిన రాజ్యం 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నది చెప్పన్నమాట. దైవదాసుడు హెచ్చరించేటప్పుడు అయ్యా నీ పరిస్థితి కొంచెం సరిచేసుకొని చెప్పనమాట. దానికి ఆశయం చెప్పనమాట. కోపపడి అతను జైలుకి వేసేసి జనులు తొందరగా చేసినందువల్ల పర్వత దేవుడు చెప్పి సాక్ష్యం చెప్పనమాట. తన కరికాల్లో ఒక పరీక్ష పరిచి క్రిస్మస్ పరీక్షలు పరిచయమన్నమాట. జబ్బు పుట్టించమన్నమాట. 2 సంవత్సరాలు చూసి పర్వతాన్ని దేవుడు చూడండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు చూపించమన్నమాట. ఇంకా చూస్తాడేమో, మారుతాడేమో, ఇంకా నా వైపు తిరుగుతాడేమో, ఇంకా క్షమిస్తామో నేను జబ్బు బాక్షాస్త్రం వచ్చి పరికి హెచ్చరిక చేసుకుని పర్వత దేవుడు ఆయన శాంతగలిగినవాడు కాబట్టి 2 సంవత్సరాలు చూసి కూడా ఆశ ఒక్క దినం కూడా తిరగలేసేపన్నమాట. ఆయన పట్టుదలేసి వైద్యులు ఆ మందులు దీని కొరబడి కలిసి పర్వత దేవుడు మోకాళ్ళు పాడేసేవాడు. ప్రార్థన మానుకున్నాడు, యెహోవాను విడిచిపెట్టేసినాడు. తర్వాత ఇజ్రాయేలు రాజును నమ్ముకున్నాడు.
ఆ ప్రకారం తిరిగి పడిపోయి చెప్పనమాట ఆశ. తర్వాత ఇప్పుడు రెండవది మన కొత్త నిబంధనకు పోయిన తర్వాత బైబిల్ పరిశుద్ధ గ్రంథం చూడండి. ఫిలిప్పీ పత్రిక ఫిలోమోన్ అండి. ఫిలోమోన్ పత్రికలో మాట రాయబెచ్చుకున్నమాట. ఫిలోమోను 1వ అధ్యాయం ముందు 1 అధ్యాయంలో అండి. ఫిలోమోన్ పత్రికలో మరి 24 చదువుకుందాం చెప్పన్నమాట. ఫిలోమోను 24లో ఒక మాట రాయబడి చెప్పన్నమాట. క్రీస్తు యేసునందు నా జత పని వారైన మార్పు చెప్పుచున్నాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీ ఆత్మకు తోడైంది. ఎవరెవరు 24 అక్కడ మార్పు అరిస్తార్కు దేమ లోక. చూడండి ఎంతమంది చెప్పనమాట. వీళ్ళు దేమ చెప్పనమాట. పౌలిక సేవలో పౌలిక మరికి పరిపాలన చెప్పనమాట. ఆయన తోడుగా ఉన్నాడు చెప్పనమాట. దేవుడికి ఎంతో దేవుడి బిడ్డకి ఎంతో వెంబడిస్తూ దేవుడి సేవలు నడుచుకున్నమాట. ఈ యొక్క మా ఈ దేవాన్ని గురించి కొద్దిగా మనం మాట్లాడుకోవచ్చు చెప్పనమాట. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు ఫిలోమోను పత్రికలో 24 తర్వాత క్రీస్తు యేసునందు నాతోటి ఖైదీ అయిన ఎపఫ్రా 1, నా జత పనివాడైన మార్కు 2వది, అరిస్తార్కును 3వది, దేమ లోక. చూడండి ఎంత బాగుంది చూడండి. మంచి స్వార్థ మంచి పని అన్నమాట. దేవ ఎక్కడ వచ్చి మంచి దైవశక్తి దైవ బిడ్డలు నడిచిపన్నమాట. మంచి మరి గంధం రాసి మరి పంతుడికి మరి లోకత్వం చెప్పనమాట. వీళ్ళంతా ఎక్కడ చెప్పనమాట. దేవుని సేవలో ఉండాలి చెప్పనమాట. వారితో దేవ కూడా మనకి దేవుని సేవలో దేవుని సేవ చెప్పనమాట. అయితే ఈ దేవ సంగతి మనం చూసుకున్న తర్వాత ఏమి చెప్పనమాట. తర్వాత ఏమి చెప్పనమాట. మరి ఇక 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనం తర్వాత అక్కడ ఒక చిన్న మాట మరి రాయబడి చెప్పనమాట. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము ఇంకా 10వ వచనం చూడండి. యెహోలోకమును స్నేహించి ఎట్లా చూడండి. దేవ ఒకప్పుడు ఏం చెప్పనమాట. పౌలతో కూడా జైల్లో చెప్పనమాట. దేవ మరి సృష్టి దైవదాసులు భక్తులు ఉండడు చెప్పనమాట. మంచి పరిక సేవకుల మధ్యలో చెప్పనమాట. పరిసర చేస్తున్న దేమ ఈనాటికి దేవ చెప్పనమాట. ఏం చెప్పనమాట. విశ్వాసమే చెప్పనమాట. యెహోలోకమును ప్రేమించి నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయి చెప్పనమాట. అందుకే పౌలైన నిలబడిన నీవు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పనమాట. ఒకనాటిది కాదు ఇది. మనం ఈ భూలోకం కన్ను మూసేంత వరకు మనకు సాతాను మనం వెంబడిస్తాడు చెప్పనమాట. మనకు అనేక తొందరలు రాని వస్తాయి చెప్పనమాట. మనకు లోకంలోకి పడి కాబట్టి లోకము పైకి అనేక భయంకర తొందరలు తాపత్రుడు ఖండితంగా వస్తాయి చెప్పనమాట. అయితే అంతవరకు చెప్పని విశ్వాసం చెప్పనమాట. రక్షించబడి నీవు విశ్వాసం అంతా చెప్పండి అంతవరకు కాపాడు చెప్పనమాట. అదే పౌరులు రాస్తాడు కదా 4వ అధ్యాయంలో తిమోతి పత్రికలో, నేను విశ్వాసం కాపాడుకుంటుని మంచి పోరాడాను, క్రీస్తు యొక్క పక్షుడి పని పరుగు తొదబుట్టించాను, వెళ్ళిపోయిన తర్వాత చెప్పండి నాకు ఒక కిరీటం ఉందని రాశాడు చెప్పారు. కిరీటం వస్తున్నారు కాబట్టి ఇక దైవదాసునిక పరికి సేవకు దేమ వెంబడిస్తున్నట్టు మరి కొంతకాలం వరకు దేవుడు బిడ్డలతో వెంబడించడానికి దేమ యెహోలోకమును స్నేహించి ఏం చెప్పనమాట. దైవ బిడ్డ సాహోదులు కొన్నాడు, క్రీస్తులు వదులుకున్నాడు, లోకం తిరిగిపోయి చెప్పనమాట. పడిపోయి చెప్పనమాట. కాబట్టి మనం మేము చెప్పనమాట జాగ్రత్త పడ సాగతి. ఎందుకని చెప్పనమాట. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి రక్షించబట్టి నీవు ప్రభు నమ్ముకుని నీవు లేక నేను మనం చెప్పనమాట. మన విశ్వాసానికి కొన్ని పరీక్షలు వస్తాయి చెప్పనమాట. మన పని నాకు తెలిసింది, నా సంగతి మీకు తెలిసి చెప్పనమాట. ఎందుకు చెప్పనమాట. సుమారు 7 సంవత్సరాలు వచ్చిన ఎత్తుతో ఆసక్తి తెచ్చుకున్నమాట. ఎన్ని పర్యావరణ పోతున్నాం, పరివరకు మందులు మాత్రం ఇస్తారు, శాస్త్రాలు పోవాల్సి వస్తుంది చెప్పనమాట. పోవాల్సి వచ్చి సో మరి ఏమొచ్చి నెమ్మది లేకుండా చెప్పనమాట. శరీరంలో బాధకరంగా చెప్పనమాట. అయినా చెప్పనమాట. దీని విషయాలు చెప్పనమాట. ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని దేశ విశ్వాసం కాపాడుకొని అంతవరకు కాపాడుకుంటే మనకి బహుమానం అని చెప్పనమాట. మధ్యలో మరి దేవం మరికి తేలిపోతే పోగొట్టుకుంటాం, రక్షణ పోగొట్టుకుంటాం అన్నమాట. ఇంత గొప్ప రక్షణ చేస్తే ఎలాగ తప్పించుకుంటామని బైబిల్ రాయబడి చెప్పాను. 2వ కొరింథీ 2వ అధ్యాయంలో మీరు చదువుకోవాల్సి చెప్పనమాట. కాబట్టి ఇంత గొప్ప రక్షణ పర్వత దేవుడు పాపిష్టుల మనలను, భయంకరుడికి శత్రువుడికి మనలను, దైవ విరోధులకి మనలను ఇచ్చిపన్నవాడు పర్వతానికి దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు లోకానికి పంపించి మనకు రావాల్సిన శిక్ష, మనకు రావాల్సిన దండన
లేక మనకు రావాల్సిన భయంకరత మనకు దేవుని ఉగ్రత పరమత దేవుడేసి మనం తప్పించి కాపాడి నిజమోసిన తర్వాత మనను విమోచించాడు పరిపరిచేసుకోవాలి. రక్షించబడి నీ వచ్చి మనమాట విశ్వాసానికి కొన్ని పరీక్ష వస్తాయి కాబట్టి పరీక్ష వచ్చిన తర్వాత ఆ పరీక్ష నుంచి మనమాట మనకు నిలబడకుండా ఆశ మాదిరి ఒకవేళ మనకి ఏదో కాయలు వచ్చింది బాగా కాలే, లేక డాక్టర్కి పోయినాము, డాక్టర్ చూసిన కొంతకాలం చూస్తారు చెప్పనమాట. తర్వాత మనకి ఆయన చెప్పే సంగతి ఏంటి చెప్పిట్టు, అయ్యా నేను చేసిన సంగతులంతా చేసినాను, నా వల్ల ఏ పని అంతా చేసినాను, ఇంజక్షన్ చూసినాను, ఆపరేషన్ చూసినాను, మొదలు చూసిన అంతా చేసి అయిపోయింది కాబట్టి ఇక నేను చేతులు వదులుకుంటుంది కాబట్టి నా వల్ల ఇంకేం కాదు కాబట్టి దయచేసి మాత్రము ఎక్కడ చూసుకోమంటారు చెప్పనమాట. డాక్టర్ చేసి పని చెప్పనమాట. ఎందుకు చెప్పనమాట, వాడు చూస్తారు చెప్పనమాట. వాళ్ళు చేతులు అంతవరకు చేస్తారు, తర్వాత చేతులు కడుక్కుంటారు చెప్పనమాట. చేతులు కడుక్కున్న తర్వాత చెప్పిన తర్వాత మనకు ఒక పిలుపు రావచ్చు, క్రీస్తు రావచ్చు అని చెప్పనమాట. అంతవరకు రావచ్చు అని చెప్పనమాట. అంతవరకు ఏం చెప్పడం విశ్వాసం గట్టి కాపాడుకుంటే పౌలు చెప్పిన ప్రకారంగా గొప్ప మేలు పొందుతాము. లేక దేవం వల్ల లోకం ప్రేమించి తొలగిపోతే పోగొట్టుకుంటామని చెప్పనమాట. పోగొట్టుకోనమాట. అందుకు బైబిల్ ఏమి చెప్పనమాట, నిలబడి నీవేసి పడిపోకున్నట్టుగా జాగ్రత్తగా చూసుకొని చెప్పనమాట. చదువుకొని చెప్పనమాట. కాబట్టి లోకం మనకు ఏం చెప్పనమాట, శాశ్వత కాదు, ఇది బోర్లాలో బొచ్చని చెప్పనమాట. ఈ లోకంలోకి వెళ్ళి మన భూలకు జీవిస్తే 70 అన్నాడు 80 అన్నాడు, ఆయన ఆయాసమే దుఃఖం వచ్చి రాశాడు చెప్పనమాట. ఆయాస దుఃఖం మనకి ఈ లోకం ఉండదు కాబట్టి ఈ లోకం మనకి అనేక సభలు వచ్చిన తర్వాత వాటిని మనం సహించుకోకుండా మనకి పడిపోయిన చెప్పనుకుంటే గొప్ప రక్షణ పోగొట్టుకొని పాతాలకు వెళ్ళిపోతామని చెప్పనమాట. ఆ స్థలాన్ని పోకూడదు చెప్పనమాట. తన ప్రాణం ధారపోసి మనలను అపవాదిస్తారు నుండి వారికి బంధకుల నుండి వారికి సంఖ్యలను విడుదల చేసి తండ్రి రాజ్యం వారసులు చేసి పరిష్కరించడం ద్వారా. కాబట్టి ఇంత గొప్ప రక్షణ మరి చెప్పి నిర్లక్ష్యం చేయకుండా విశ్వాసం కట్టి కాపాడుకొని చెప్పనమాట. ఏమన్నా రాని పౌలు అంటాడు కదా, సృష్టి యావత్తు క్షయ ధ్యాన దశతో మూలుగుతుందని చెప్పి రాశాడు చెప్పనమాట. 8వ దశ రోమపతి చదువుకుంటే ఆ భాగంలోనే కదా. కాబట్టి సృష్టి మాత్రమే కాదన్నమాట, పొందిన మనము కూడా చెప్పనమాట. దేహం యొక్క విమోచన కొరకు మనం కూడా మూలుగుతున్నది రక్షించమన్నమాట. ఈ లోకంలో మనకు మూలిగే, ఈ లోకంలో సంతోషం కొంతకాలం ముడుస్తున్న గారికి మన జీవితకాలంతో ఉండదా చెప్పనమాట. మూలుగులే కష్టమే, దుఃఖములే మనకి బాధలు వస్తాయి చెప్పనమాట. అవన్నీ కూడా చెప్పనమాట. లోకం అంతవరకు మన విశ్వాసం కాపాడుకుంటే ఆ పర్వతాన్ని చేరుకుని ఆనందిస్తాము, ఆ బహుమానం పొందుతామని చెప్పనమాట. లేక మనకి ఆశ మాదిరిగా ఏదో కొంతకాలం పరిగెత్తి తర్వాత నీతికి నిలబడి ఏదో కొంతకాలం కష్టం వచ్చిన తర్వాత కాళ్ళలో జబ్బు వచ్చిన తర్వాత తిరిగిపోయి వారి నమ్ముకున్న తర్వాత క్రీస్తుని పోగొట్టుకొని నిజంగా 2 సంవత్సరాలు చూసి కూడా ఆశ మాత్రం మార్పు లేకుండా సరిపడి చెప్పనమాట. అలాగే దేమ కూడా పౌలతో కూడా పనిచేసినాడు, లోకతో కూడా పనిచేసినాడు, దైవబిడ్డలు ఎంతోమందికి పనిచేసినట్టు చెప్పనమాట. పనిచేసిన పౌలే మనకి దేమ లాస్ట్ చెప్పనమాట. లోకం సరిచేటట్టు చెప్పాను, ప్రేమించిన లోకం ప్రేమించినాడు అనమాట. లోకం స్నేహించి అనమాట. క్రీస్తు వదిలిపెట్టి పౌలు వదిలిపెట్టేసి లోకం తిరిగిపోయి వెళ్ళిపోయి పడిపడి చెప్పనమాట. కాబట్టి మనం కూడా లోకుండా కాబట్టి ఈ లోకం మనకి శత్రుడు అనేక విధంగా మనకు ఆశ కలిగి చేస్తారు కాబట్టి వాటిపై తిరిగి చూడకుండా మన కొరకు సెలవుకే పెట్టి యేసుక్రీస్తు తెలుసు చూస్తూ మన పందెంలో ఓపికతో మనం పరిగెత్తి ఆ భవనం పొందున్నంత వరకు మనకు తుదుమ క్రీస్తు యొక్క పక్షంలో మనకు అంతవరకు మన క్రీస్తులు మనకు క్రీస్తు నుండి ఒకవేళ మృతి పొందితే ధన్యత ఉంది కాబట్టి ఆ ధన్యత మనం పోగొట్టుకోకుండా మన కొరకు సెలవుకెక్కి తన ప్రాణధారం క్రీస్తు నేర్చమన్నమాట. సొంతంగా అంగీకరించి నీవు రక్షించు, నీవు అంతవరకు నేను మనం అందరూ కూడా ఇచ్చిపడక మన విశ్వాసం కాపాడుకొని ఆయన సన్నిధిలో మన పరుగు తొందరబట్టి గొప్ప బహుమానం కొరకు ఉంది కాబట్టి ఆ గురి పెట్టుకొని మనకి యాత్రలో ముందుకు సాగదాం. ప్రభువు స్తోత్రములు మీ అందరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధుడు అయిన మా పరలోక తండ్రి, దయల ప్రభావ మీ నామకి స్తోత్రం ఇస్తాం. స్తోత్రం తండ్రి. అవును, ఆయన చక్కని హెచ్చరిక మాకు దయచేసి పడుదా ఆశ మంచి పరికి పనిచేశాడు. నెమ్మది 10 సంవత్సరాలు దేశంలో ఏకమతి లేకుండా నెమ్మది ఆయన నెమ్మది పడుదా. మేముండి లోకం చూస్తే నెమ్మది లేదు ప్రధాన పడుదా. భయంకరక కరుణ వర్షించుకునే భయంకర షాపులకు రోగం వచ్చాయి. ఎంతోమంది ప్రతిమత ఒక దినానికి ఎంతోమంది చనిపోతున్నారు. ఎంతమంది హాస్పిటల్ పోలేకుండా పడుదా. కోమలు ఎంతమంది ప్రాణమిస్తున్న పడుదా. ఇటు లోకలు ఏమి ఉన్నాయి పడుదా. ఆశ అయితే ప్రభువా మంచి పని చేసినాడు, స్టార్టింగ్ బాగుంది, దేవుడు మెచ్చుకున్నాడు, ప్రతి విషయంలో దేవుడు పాడు చేసినాడు. పర్వతాన్ని దేవుడే మరి ఆయన పక్షువులు ఉండి శత్రువులతో పాల్గొని ప్రపంచంలో దేవుడు అనిపించినాడు. ఎంత గొప్ప రక్షణ ప్రపంచపరమాట. దాడి తొలిగిపోయిన తర్వాత 5 ఆశ్రయించి మరి హెచ్చరిక చేసినాడు.
అయ్యా నీ పరిస్థితి కొద్దిగా మనకి దారి జరిగినావు, ఆ రాజు నమ్మకం వద్దాయండి దయచేసి, నమ్ముకున్న దేవుడిని విడిచిపెట్టేమేమి అని చెప్పి అడిగినప్పుడు ఆశ రౌదురు కోపం వచ్చి ఆ దైవశాస్త్రం మనకి దయదలుచకుండా చేసుకొని చేరికేసినాడు ప్రభువ. ప్రజలంతా సమర్పాలు చేసినాడు ప్రభువ. 2 సంవత్సరాలు అధికారుల వరకు రోగం వచ్చిన కూడా ఒక్క దినం కూడా దీన్ని చదువులు పాడు చేయకుండానే ఆ వజులు ఈ వజులు నమ్ముకొని తర్వాత నీకు ఎడమకుండి మరణించేటప్పుడు నడిచిపోతున్నారు మంచి ప్రభుత్వం. అలాగే దేవ కూడా అపోస్తల పౌల ద్వారా వాక్యం విని రక్షించబడి ప్రభు నీకు ప్రేమ బిడ్డగా జీవించి దైవబిడ్డ సహవాసం కలిగి ప్రభు మంచి నిజమాగా ఆయనతో కూడా వెంబడించే మనకి దేమ లోకం స్థాయి చూసినట్టు ప్రభు ఆయన ప్రభు లోకం స్థాయి చూసినట్టు ప్రభు నేను వదిలిపెట్టేసినాడు. నీ వాక్యం అందించి మనకి రక్షణ దయచేసిన మనకి నిజముగా నేను తోసివేసి ప్రభావ లోకంతో తిరిగిపోయి లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోతున్నాను. అలాగే లోకం మనకి లోకమంతా ఈ లోకాశ అంతా కొంతకాలం విడిది అయిపోయింది. స్థిరకాలుడికి రాని ప్రభావ, స్థిరకాలుడికి రాజ్యం ఈ రాజ్యం ప్రభావ, ఆ రాజ్యం చేరినంత వరకు మాకు అనేక మనకి సాతనటి వాడు తీసుకొచ్చి పెట్టి పరీక్షల్లో అనేక తొందరలు తాపుతుడు మీద తేలిపోకుండా విశ్వాస గట్టి కాపాడుకుని మా అంతం చేస్తూ వీడి బాగా తెచ్చేయమని పాడుస్తున్నాం. ఆరంభమైన ప్రభావ అంతం ఇప్పుడు మాకు తెలియదు ప్రభావ. ఆయన మీ పాసలే ప్రభావ. లోకంలో అనేక సమలు రావచ్చు, రోగాలు రావచ్చు, భయంకర సమలు రావచ్చు, అనేక కొత్త పట్టుకు రావచ్చు. వాటన్నిటి కూడా తను తొలగించి కాపాడి పాప మీకు మరి దీవించే బాగా తెచ్చేయమని, అన్ని విధాలుగా మీరే మహిమ తీసుకుని ధరించే బాగా దీవించమని, ఈ యొక్క మనకి ప్రతి బిడ్డల పాప మీరు ఆశ దీవించమని, ప్రతి ఒక్కరు దీవించమని పరమేశ్వర క్రీస్తు నామం పేరట స్తోత్రం నిలిచి పాడుస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.